సూర్యాపేట జిల్లా దుర్భాష్పల్లి వద్ద ఈ నెలలో 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు పెద్దగట్టు శ్రీ 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 లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం జిల్లా అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక్కొక్క శాఖపరంగా చేయాల్సిన అంశాల గురించి గతంలో నాకు తెలుసు ఒక నెల క్రితం మనం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా సందర్శించి వాటికి సంబంధించి ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే 1 by 1 ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారి అవసరాలు, వారి ఏర్పాట్లు, దాని గురించి మాతో చర్చించి నిర్ణయాలు ఖాయం చేసుకొని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోవాలి. ఈ రోజు తప్ప తర్వాత మళ్ళీ మీకు డెసిజన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఈ రోజే అడగండి. రేపటి నుంచే కాదు, ఈ రోజు మధ్యాహ్నం నుంచి మీరు ఈ పనులు సిద్ధం అయిపోవాలని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. శాఖ వారికి మనం ముందుకు పోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. వాట్ ఈస్ ది ప్లాన్? యాదవ్లకు సంబంధించిన నేను చూడవలసి వస్తుంది. అదేవిధంగా ఇందులో భాగంగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయాలి సార్. సో ఎక్కువ చేయాలని నేను అందరితో కోఆర్డినేట్ చేసుకొని చేయాలనుకో సార్. 10 సెక్టార్స్గా దీన్ని విభజించాం సార్. మనకు ముఖ్యంగా వచ్చేసి గుట్ట మీద ఇంపార్టెంట్ సార్. మనకు గుట్ట మీద రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సార్ జంగిల్ క్లియరెన్స్ది. తర్వాత కోనేరు పెయింటింగ్ చేస్తాం సార్. ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ టాయిలెట్స్ అన్ని రిపేర్ చేస్తాం సార్. డ్రింకింగ్ వాటర్ అన్ని పాయింట్స్ లో మైక్ కూడా మైక్ వాల్ పెడతారంటున్నారు కదా, చాలా క్లియర్ గా ఉండాలి. వాటికి సంబంధించి ఐడి కార్డ్స్ కూడా చాలా కంట్రోల్ గా ఆథరైజ్ పర్సన్స్ కి మాత్రమే మన పరంగా ఇచ్చినట్టు. 18 దాకా ఫుల్ పబ్లిక్ ఉంటుంది సార్. బస్సులు దానికి సంబంధించి మన ఆల్ డిపార్ట్మెంట్ మనం పైన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం సార్. మేము తర్వాత మెడికల్, రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ వాళ్ళ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి సార్. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. కంట్రోల్ రూమ్ సంబంధించి జేసీ గారు, డిఎస్పీ గారు, అట్లాగే జాతరకు దాదాపు 5 days కూడా లక్షల మంది వస్తారు. ఫస్ట్ సండే, మండే, ట్యూస్డే ఎక్కువ మొత్తంలో వస్తారు. మళ్ళీ వెడ్నెస్డే, థర్స్డే కొద్దిగా తగ్గుతుంటారు. కాబట్టి ఎందుకంటే ఈ జాతరని అంటే రాను భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరందరి సహాయ సహకారాలు మా లింగమంతుల స్వామికి అందించాలని, వచ్చే భక్తులందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. మీ అందరికీ ప్రతి ఒక్క అధికారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దేవాలయ చైర్మన్గా థ్యాంక్ యూ సార్. మీరందరి కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలని 20వ తారీఖు దాకా మీ కోఆర్డినేషన్ నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారాలు మాకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్.